ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాహుల్ గాంధీ గారిని కలవబోతున్నారని ఒక వార్త ప్రచారంలో ఉంది సార్. ఆల్రెడీ కొంతమంది కీలక నేతల్ని కలిసారు. ఇప్పుడు రాహుల్‌ని కూడా కలుస్తున్నారంటున్నారు. మరి ఎందుకు ఈ భేటీ? దేనికి కారణం ఏంటి సార్? కారణం ఆబ్వియస్సే. జగన్ ఇప్పుడు కొద్దిగా స్ట్రాటజీలను మార్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతను నేషనల్ లెవెల్లో ఇంతవరకు ఏ కూటమి వైపు లేడు. బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. దానికి తగినట్టు బీజేపీ కూడా రాష్ట్రంలో జగన్ ఏం చేస్తున్నా వాళ్ళు పట్టించుకోలేదు. 3 రాజధానులు అన్నా ఇంకోటన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. జగన్కి ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. జగన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు. అట్లాగే కొంతవరకు కొన్ని అప్పుల్ని తీసుకురాగలిగాడు జగన్. తను ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆ రకంగా వాళ్ళు కొంత ఉపయోగపడ్డారు. కొంత బ్యాలెన్స్ అమౌంట్లో అవన్నీ కూడా తెచ్చుకోగలిగాడు. చివరి వరకు కూడా తెచ్చుకోగలిగాడు. ఫైనల్గా కూడా 5,000 కోట్లు ఖజానాలో ఉంచిగానే అతను వెళ్ళలేదు. మనకు అదే 2014కి వచ్చేసరికి 100 కోట్లు మాత్రం ఖజానాలు ఉన్నాయి. సరే అప్పులు చేశారన్నారు. అప్పులు నిన్న కూడా పార్లమెంట్ చెప్పింది 4,80,000 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉన్నాయి. దానికంటే కూడా ఒక 6-7 స్టేట్లు, తమిళనాడు ఎక్కువ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, కర్ణాటక, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రాలే. సో తెలంగాణకు కూడా 3,80,000 కోట్లు 80,000 కోట్లు ఎంత ఉన్నాయి. సో అప్పులు అనేవి అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఓవరాల్గా 28 రాష్ట్రాలకు సంబంధించి 80 లక్షలకు పైన కోట్లు అప్పులు ఉన్నాయి అనేది కూడా పార్లమెంట్లో చెప్పారు. సో ఏదేమైనా జగన్కి కొంత హెల్ప్ చేస్తూ వచ్చారు. జగన్ కూడా వాళ్ళకి అనుగుణంగా ఉన్నాడు. తన రాజ్యసభలో కానీ అన్నిట్లో కూడా బిల్లులకు మద్దతు ఇవ్వడం అన్నీ చేస్తూ వచ్చాడు. సో ఈ క్రమంలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ అవసరాల రీత్యా చంద్రబాబు పెద్ద ఎత్తున ట్రై చేసి మొత్తానికి చంద్రబాబుతో పొత్తుకెళ్ళాడు. ఇప్పుడు జగన్ ఏమయ్యాడు? ఒంటరి అయిపోయాడు. తనకి తన నిజానికి తన ఓట్ బేస్ తనకు ఉంది. 40% ఓట్ బేస్ ఉన్నా కూడా తనకి సీట్లు అవి కన్వర్ట్ కాలేదు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే తనకు వ్యతిరేకమైన ఓట్లు పోలరైజ్ అయినాయి, ఎక్కడికి చీలకుండా. మనకు అటువంటి సపోర్ట్ లేదు. రెండోది, రేపొద్దున జగన్ని అరెస్ట్ చేసినా ఇంకోటి చేసినా కూడా ఖండించేవాళ్ళు కానీ దాన్ని నిరసించేవాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఈ ప్రాబ్లమ్స్ జగన్కు ఉన్నాయి. ఓన్లీ మోడీ మీద డిపెండ్ అయ్యి జగన్ ఉండలేడు, వెయిట్ చేయలేడు. ఎందుకంటే మోడీకి ఇప్పుడు జగన్ అవసరం ఏంటి? ఓన్లీ రాజ్యసభలో 11 మంది సభ్యులు మద్దతు కావాలి. రేపొద్దున చంద్రబాబు టాక్టిక్స్ వల్ల అందులో కొంతమంది జంప్ అయ్యి బీజేపీలో చేరిపోయారనుకో, జగన్కు ఉన్న బలం వీక్ అయిపోతాడు. ఇప్పుడు కేసీఆర్కి అదే కదా పరిస్థితి. కేసీఆర్కి మోడీకి ఆఫర్ చేయడానికి కేసీఆర్ దగ్గర ఏముంది? ఓన్లీ 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంతకంటే ఏమి లేదు. కాబట్టి ఆయన 4 నెలలుగా కూతురు జైల్లో ఉండి ఆమె అనేక ఇబ్బందులు, ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నేను ఒక అగ్నిపర్వతం లాగా ఉన్నాను బాధతో అని చెప్పుకుంటున్నాడు తప్ప ఏమి చేయలేని పరిస్థితి. అదే పరిస్థితి జగన్కి రాకూడదంటే జగన్ కొంత స్ట్రాటజీస్ మార్చుకుంటున్నట్టుగా ఉంది. అంటే ఒక రకంగా బీజేపీ మీద ప్రెజర్ తెస్తున్నాడు. మీరు నాకు అనుకూలంగా లేకపోతే నేను ఇండియా కూటమి వైపు కూడా పోయేదానికి రెడీగా ఉన్నాను. ఇప్పటివరకు ఏంటంటే జగన్ ఇండియా కూటమి వైపు వెళ్ళడు, మనతోనే ఉంటాడు అన్న ఒక భరోసా బీజేపీ దగ్గర ఉంది. దీన్ని బ్రేక్ చేయాలనేది ఇప్పుడు జగన్కున్న ప్లాన్. అందుకని జగన్ ఏం చేస్తున్నాడంటే వివిధ పార్టీల మద్దతుతో ఢిల్లీలో నేను ధర్నా చేస్తున్నానని ప్రకటించాడు. దానికి ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఇండియా కూటమికి సంబంధించిన కొంతమందిని జగన్ కలవబోతున్నాడు. శరద్ పవార్, తర్వాత స్టాలిను, తర్వాత మమతా బెనర్జీ, వీళ్ళందరితో జగన్ గతంలో కూడా కలిశాడు. జగన్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ వచ్చాడు, శరద్ పవార్ని వెళ్ళి కలిసి వచ్చాడు ఇంతకుముందు కూడా. సో వీళ్ళు రాజశేఖర రెడ్డి పైగా వీళ్ళందరికీ తెలుసు. అందువల్ల జగన్ మళ్ళీ ఒకసారి వీళ్ళందరినీ కలవాలి, అవసరమైతే రాహుల్ని కూడా కలవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఎలా ఉంది? అవకాశం కోసం ఎదురు చూస్తుంది. 5 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని మనం నడపనివ్వకూడదు, ఏమన్నా చేసి కూల్చేయాలి. ప్రభుత్వం కానీ మన కంట్రోల్లోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్లో మన గెలుపు ఈజీ అవుతుందనేది కూటమికి కూడా ఉంది. అందుకని కూటమి కూడా ఎదురు చూస్తుంది ఏమన్నా జరుగుతుందేమో అని. సో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే ఒక నితీష్ కుమార్ ఏమైనా గొడవ రావాలి, జగన్ లాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళని కొంతమందిని ఏమన్నా కలుపుకోవాలి. సో లేదు, కనీసం రాజ్యసభలో జగన్ మద్దతు ఇచ్చినా ఇండియా కూటమికి మోడీ ఇబ్బందులు పడతాడు. అట్లాంటప్పుడు జగన్కి ఏంటి లాభం అంటే, ఇప్పుడు మోడీ వల్ల లాభం లేనప్పుడు జగన్ ఇంకా కూటమైన సపోర్ట్ తీసుకోవాలి కదా. కూటమైన అప్పుడు సపోర్ట్ తీసుకుంటే కనీసం ఇక్కడ ఇబ్బంది ఉండదు. రెండోది, నిజంగానే కూటమిలోకి జగన్ వెళ్తాడా అంటే వెళ్ళకపోవచ్చు.
బీజేపీని ప్రెజర్ చేయాలి. అంటే నువ్వు కానీ నా వైపు లేకపోతే నేను అటే జంప్ అవుతా అన్న ఒక ప్రెజర్ బీజేపీకి ఇవ్వాలి. అందుకని నిన్న ఆల్రెడీ విజయసాయిరెడ్డి అమిత్ షాని కలిసి మాట్లాడాడు. అంటే ఇప్పుడు జగన్ ఏంటంటే మోడీ అపాయింట్మెంటు, అమిత్ షా అపాయింట్మెంటు, ద్రౌపది ముర్ము అపాయింట్మెంటు అడిగాడు. నేను ఈ అరాచకాలు అంతా వివరిస్తానని, అట్లాగే రాష్ట్రపతి పాలన పెట్టాలని. సో నేను ఆల్రెడీ చెప్పిన జగన్ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు నిజానికి ఏదో రాష్ట్రం అల్లకల్లోలంగా ఏం మారిపోలేదు. ఖచ్చితంగా కొంత వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగి నిన్న కూడా పల్నాడులో ఒక అతన్ని కాళ్ళు ఇంచేశారు. ఇవి జరుగుతున్నాయి రోజు. ఖచ్చితంగా వైసీపీ ఇబ్బందులు అయితే ఉంది. అట్లాగే కేసులు కూడా పెట్టడం మొదలుపెట్టారు. సో లీగల్ ఫ్రేమ్వర్క్, పొలిటికల్గా దాడులు, ఈ రెండు యాంగిల్స్లో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కోబోతుంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే దీన్ని నేషనల్ వైడ్ ఇష్యూ చేయాలి. అప్పుడు కొంత తగ్గుతారు వీళ్ళు. మోడీ కూడా కొంత ప్రెజర్ చంద్రబాబు మీద పెట్టే అవకాశం ఉంది అనేది జగన్కి ఉన్న స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో భాగంగా జగన్ మనం వితిన్ ద ఆంధ్రప్రదేశ్లో కన్ఫైన్ అయ్యి పోరాటం చేస్తే సరిపోదు మన బలం. దీన్ని నేషనల్ వైడ్ మీడియా దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నేషనల్ ఫిగర్ అయిపోయారు మళ్ళీ. సో చంద్రబాబు గురించి ఏం జరిగినా నేషనల్ న్యూస్ కవర్ చేస్తుంది. ఎందుకంటే అది అఫెక్ట్ అవుతుంది ఎన్డీఏ కూటమికి. కాబట్టి జగన్ కూడా తెలివిగా స్ట్రాటజీ మార్చాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఢిల్లీకి పోయి ఏం జరుగుతుంది, ఇక్కడ కదా నువ్వు పోరాటం, ఇవన్నీ అమాయకంగా అడుగుతున్నారు. కానీ జగన్ క్లారిటీగానే ఉన్నాడు. జగన్ తెలివిగానే బిహేవ్ చేస్తున్నాడు. తనకున్న బలాలేంటి, బలహీనతలేంటి, దీన్ని ఎలా మనం తట్టుకోవాలి, ఈ 5 ఏళ్ళు బతికి పోరాటం చేయాలంటే ముందు జైలుకి పోకుండా ఉండాలి వీళ్ళు, అట్లాగే అతనికి శిక్షలు పడకుండా ఉండాలి. ఈ రెండు చేయాలంటే మోడీ సపోర్ట్ లేకపోతే జరగదు. కానీ మోడీ అవుట్ రైట్గా జగన్కి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేడు. చంద్రబాబుకి యాంటీ అయ్యే పరిస్థితిలో లేడు. లోపాయికారిగానే చేయాలి. లోపాయికారిగా చేయాలంటే మోడీకి ఏదో ఒక ప్రెజర్ ఇవ్వాలి. ఈ ప్రెజర్ ఇవ్వాలంటే ఇండియా కూటమి వైపు పోతున్నట్టుగా, ఇండియా కూటమి వైపు నువ్వు కానీ సపోర్ట్ చేయకపోతే నేను అలాగే వెళ్తాను అన్న ఒక థ్రెట్ ఇవ్వకపోతే మోడీ జగన్కి సపోర్ట్ చేసే అవకాశం కనిపించలేదు. ఇది జగన్ ముందున్న ఇవాళ స్ట్రాటజీ. ఎప్పుడైనా మనం ఎవరిని అర్థం చేసుకోవాలన్నా ముందు ఎంపథెటిక్ అండర్స్టాండింగ్ అంటారు. ఎంపథెటిక్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళని ముందు అర్థం చేసుకోవాలి. జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జగన్ స్ట్రాటజీ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏదో జగన్ ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటే ఆ ప్లేస్లో ఉంటే ఎవరైనా ఎలా చేస్తారో జగన్ అలాగే చేస్తున్నాడు. అంటే మామూలుగా మనకి సచిన్ చెప్తుంటాడు చాలాసార్లు, నేను బాల్ని కొట్టి అవుట్ అయిపోయినప్పుడు అక్కడ బయటపడితే బాల్ అందించే కుర్రవాడు ఉంటాడంట, వాడు చెప్తాడంట, సార్ మీరు ఆ బాల్ని కొట్టుండకూడదు సార్ అని. అది వీడు చెప్పడం ఈజీనే. అక్కడ క్రీజులో ఉండి కొట్టుండాలా లేదా, ఎవ్రీ బాల్ని ఏ బాల్ కొట్టాలి ఏ బాల్ కొట్టకూడదు అనేది నిర్ణయించుకోవడంలో అనేక సమస్యలు ఉంటాయి. అలాగా మనకేంటంటే ఎంపథెటిక్ అండర్స్టాండింగ్ ముఖ్యం. మన వైపు నుంచి మనం ఆలోచించి జగన్ ఇలా చేయకూడదు, జగన్ ఢిల్లీకి వెళ్ళి ఏం సాధిస్తాడు, ఇలాగ కొంతమంది మాట్లాడుతున్నారు. అతను ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఆ ఆప్షన్స్లో ఏమేమి చేయాలనేది జగన్ ప్రధానంగా ఇవాళ ఆలోచించి చేస్తున్నాడు. దానికి అతనికి అంతకంటే మార్గం లేదు. ఆ రకంగా అతను తన కేడర్ని కాపాడుకోవడం, తన దాడుల్ని ఆపడం, తర్వాత తన ముఖ్యమైన నాయకులు జైలుకు పోకుండా చూసుకోవడం, ఇది ప్రధానంగా జగన్ ముందున్న కర్తవ్యాలు. దీనికి ఆప్షన్స్ ఏమున్నాయి? ప్రధానంగా మోడీ సపోర్ట్ లేకపోతే జగన్ ఇబ్బందులు పడతాడు. కానీ మోడీ ఎందుకు అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తాడు? ఓన్లీ 11 మంది రాజ్యసభ సభ్యుల ఆఫర్ ఉంది, ఓన్లీ 4 లోక్సభ సభ్యులు. ఇదే జగన్ బలం. ఇది కాకుండా మోడీని మనం అర్థం చేసుకుంటే మోడీకి ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ ప్రయోజనాలు ఏమి లేవు. ఆల్రెడీ ఇదే కూటమితో నెక్స్ట్ వెళ్ళినా మోడీకి ఇబ్బంది లేదు. కానీ జగన్ ఎందుకు మోడీ బతికించి ఉంచాలనుకుంటాడంటే చంద్రబాబుకి చెక్ పెట్టడం కూడా మోడీకి అవసరం. చంద్రబాబుని అబ్సల్యూట్ పవర్ఫుల్గా చేస్తే రాష్ట్రంలో చంద్రబాబు తన కంట్రోల్లో ఉండకపోవచ్చు. అందుకని జగన్ అనేవాడు స్ట్రాంగ్గా ఉంటేనే చంద్రబాబు లిమిట్స్లో ఉంటాడు. ఇది మోడీకి అవసరం. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని జగన్ ట్రై చేస్తున్నాడు ఢిల్లీలో. ఒక పక్క మరి కూటమికి ఇవన్నీ తెలీదా? నేను ఇక్కడ కూర్చొని విశ్లేషించేవాడికి తెలిస్తే కూటమి రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళకి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. కానీ వాళ్ళ అవసరాలు ఏంటి? వాళ్ళకి కూడా ఎవరు తమ వైపు వచ్చినా వాళ్ళు కూడా ఆహ్వానించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఎవరి రాజకీయ ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్నారు.
ఆ రకంగా ఖచ్చితంగా మన రాహుల్ కూడా కలుస్తాడా అంటే రాహుల్ కలిసే అవకాశం ఉంది. సో దానివల్ల జగన్కి వచ్చే అదనపు ప్రయోజనం కూడా ఏంటంటే షర్మిల నోరు కూడా మూతపడుతుంది. ఇప్పుడు ఏంటంటే షర్మిల తన మీదనే మాట్లాడుతుంది ప్రతిదీ. రేపు రాహుల్ గాంధీ కలిస్తే షర్మిల ఇక్కడ